ప్రస్తుతానికి నేను ఫిన్లాండ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. అలాండ్ ఐలాండ్స్లోని మేరిహమ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతున్నాము. చాలా చిన్న ఫ్లైట్ ఇది, కేవలం 70 మంది మాత్రమే పట్టే ఫ్లైట్ అనమాట ఇది. ఈ మేరిహమ్ అనేది చాలా చాలా చిన్న సిటీ అనమాట. ఆల్దో ఇట్స్ ఎ క్యాపిటల్, ఇట్స్ ఎ వెరీ స్మాల్ టౌన్. ఈరోజు మనం చూడబోయే మొట్టమొదటి స్పాట్ ఇదే అలాండ్ ఐలాండ్స్లో. దీన్ని స్యోక్వర్క్ టెరెట్ అని అంటారు. క్రూజ్ షిప్ అనేది ఏదైతే కనిపిస్తుందో ఇది ఒక ఓల్డ్ జేమ్స్ బాండ్ మూవీలో ఉందంట. మనం ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ అయిన లీలా హాల్మెన్ సిటీ పార్క్ వైపు వెళ్తున్నాము. ఇదే లీలా హాల్మెన్కి వెళ్ళే దారి. అదొక సపరేట్ ఐలాండ్లో ఉంది. ఇది యాక్చువల్గా నేను నా లైఫ్లో నా కల్లో కూడా ఊహించలేదు ఒక ఐలాండ్లో నడుచుకుంటూ తిరుగుతానని. వీటిని ట్రంపెటర్ స్వాన్స్ అంటారు అనమాట. సో ఈ బాతులు చాలా పెద్దగా ఉన్నాయి, వైట్ కలర్లో భలే మెరిసిపోతున్నాయి. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఇదంతా కూడా పబ్లిక్ యూస్ కోసం కట్టబడిన పార్క్ కమ్ బీచ్ అనమాట. యూ ఆల్సో స్పీక్ స్వీడిష్? Yes. But you are part of Finland. Yes. And you feel happy to be part of Finland. Yes. Right now. Why? When I grew up, since this island we speak Swedish. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను ఫిన్లాండ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఫిన్లాండ్లోని హెల్సింకి ఎయిర్పోర్ట్ నుంచి అలాండ్ ఐలాండ్స్లోని మేరిహమ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతున్నాము. అలాండ్ ఐలాండ్స్ యొక్క క్యాపిటల్ మేరిహమ్. సో మేరిహమ్లో మనకి స్పెషాలిటీ ఏంటి, అసలు అలాండ్ ఐలాండ్స్కి ఎందుకు వెళ్తున్నాను అనేది ఒక్క 2 నిమిషాల్లో మీకు ఆ కంట్రీ గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తాను. చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడే ఫినైర్ ఫ్లైట్ వచ్చింది. చిన్న ఫ్లైటే ఉంది ఇది, ఎందుకంటే చిన్న సెక్టర్ కాబట్టి చిన్న ఫ్లైట్ వేశారు. ఈ ఫ్లైట్ ఎక్కేసి మనం ఇప్పుడు అలాండ్ ఐలాండ్స్కి వెళ్ళబోతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కంట్రీ గురించి మనం మాట్లాడదాం. ఇదే మనం ఎక్కుతున్న ఫినైర్ ఫ్లైట్ టు అలాండ్ ఐలాండ్స్. ఓన్లీ సింగిల్ 1 ఎంట్రన్స్ మాత్రమే ఉంది. చాలా చిన్న ఫ్లైట్ ఇది, కేవలం 70 మంది మాత్రమే పట్టే ఫ్లైట్ అనమాట ఇది. సో 18 రోస్ ఉన్నాయి. ఓవరాల్గా 70 మెంబర్స్ మాత్రమే పట్టేంత ఫ్లైట్. 55 నిమిషాల ఫ్లయింగ్ డిస్టెన్స్ ఓవరాల్గా. కాకపోతే నాకు తెలిసి 40-45 మినిట్స్లో రీచ్ అయిపోతాము. అండ్ ఇదే ఫ్లైట్లో మళ్ళీ మనం రాత్రికి రిటర్న్ రాబోతున్నాం అలాండ్ ఐలాండ్స్ నుంచి హెల్సింకి, ఫిన్లాండ్కి. సో ఈ అలాండ్ ఐలాండ్స్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఎందుకు నేను స్పెషల్గా ఇప్పుడు నేను దీన్ని బుక్ చేసుకున్నాను అనేది మీకు వెళ్ళే దారిలో చెప్తాను. సో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో ఈ దేశానికి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అండ్ దిస్ ఇస్ గోన్ బి మై కంట్రీ నెంబర్ 77, 77వ దేశం. ఈ సంవత్సరం 64వ దేశం. సో అలాండ్ ఐలాండ్స్ అనేది సపరేట్ దేశమా కాదా అనేది మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మారిహమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలాండ్ ఐలాండ్స్లో అడుగు పెట్టేశాను. ఈ ఎయిర్పోర్ట్ అయితే అసలు మొదలవడంతోనే ఖతం అయిపోయింది. సో ఇలా దిగానో లేదో ఫ్లైట్లోంచి అలా బయటకు వచ్చేసా. 1 మినిట్లో బయటకు వచ్చేసా. సో ఎలాంటి ఇమిగ్రేషన్ చెక్స్ ఏమీ లేవు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మేరిహమ్ ఎయిర్పోర్ట్, అలాండ్ ఐలాండ్స్ క్యాపిటల్ సిటీ అయిన మేరిహమ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో ఇక్కడ నుంచి మనం ఈ పర్టికులర్ కంట్రీ గురించి మాట్లాడదాం. సో అలాండ్ ఐలాండ్స్ అనేది ఒక ప్రత్యేకమైన దేశం. సో దీంట్లో దాదాపు 6700 ఐలాండ్స్ ఉన్నాయి. ఈ యొక్క దేశంలో భాగంగా 6700 ఐలాండ్స్ ఉన్నాయి. అయితే ఎన్ని ఐలాండ్స్ ఉన్నా కూడా దాంట్లో కేవలం 60 ఐలాండ్స్లో మాత్రమే మనుషులు ఉంటున్నారు. దోస్ ఆర్ ఆల్ ఇన్హాబిటెడ్. మిగతా అన్నీ కూడా నాన్ ఇన్హాబిటెడ్, అంటే వాటిలో మనుషులు ఉండరు. కేవలం చిన్న చిన్న ఐలాండ్స్ లేదా ఐలెట్స్ కలిపితే వచ్చిన దేశం అనమాట. ఈ ఇన్ని 6700 ఐలాండ్స్ కలిపి జనాభా ఎంతో తెలుసా? కేవలం 30,000 మంది. 30,000 మంది మాత్రమే నివసించే ఈ దేశంలో దాదాపు దాంట్లో 27,000 మంది ఈ క్యాపిటల్ సిటీలోనే ఉంటారు. ఈ పర్టికులర్ ఐలాండ్లోనే ఉంటారు. మ్యాక్సిమం ఒక 3,000 మంది మాత్రమే మిగతా 59 ఐలాండ్స్లో ఉంటారనమాట. అంటే ఒక దాంట్లో 10 మంది, ఒక దాంట్లో 20 మంది, ఒక దాంట్లో 50 మంది, ఒక దాంట్లో 100 మంది. అంత తక్కువగా జనాలు ఇక్కడ నివసిస్తున్నారు. సో ఈ 30,000 మంది ఉండే ఈ ఐలాండ్స్ ఎందుకు అంత ప్రత్యేకమైనది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా, ఇంత చిన్న దేశంలోనే దాదాపు 6700 ఐలాండ్స్ కలిపి ఉన్నాయి. రెండోది,
ఇదేమో ఫిన్లాండ్ కంట్రోల్లో ఉన్న దేశం. అంటే ఓవరాల్గా ఫిన్లాండ్ ఓవర్సీస్ టెరిటరీ కింద ఉంది, కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా స్వీడిష్. సో దీనికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఎందుకంటే స్వీడన్ కంట్రోల్లో, స్వీడన్ రాజ్యంలో భాగంగా ఫిన్లాండ్ అండ్ ఈ అలెండ్ ఐలాండ్స్ అనేవి, ఈ రెండు ఐలాండ్స్ కూడా 1809 వరకు ఉండేవి. అంటే దాదాపు 19th century స్టార్టింగ్ వరకు కూడా ఇవి స్వీడిష్ రాజ్యంలో భాగంగా ఉండేవి. ఆ తర్వాత వీళ్ళు రష్యాతో యుద్ధంలో ఓడిపోయాక రష్యాకి వీళ్ళు అప్పగించాల్సి వచ్చింది ఫిన్లాండ్ని అండ్ అలెండ్ ఐలాండ్స్ని, ఈ రెండింటిని కూడా వీళ్ళు అప్పగించాల్సి వచ్చింది. అలా అప్పగించిన తర్వాత ఈ అలెండ్ ఐలాండ్స్ వీళ్ళకి దీంట్లో మ్యాక్సిమం ఉండేది ఇదేంటంటే స్టాక్హోమ్, మనకి స్వీడన్కి అండ్ ఫిన్లాండ్కి మధ్యలో ఉంది ఇది. ఇంకేమైనా చెప్పాలంటే స్వీడన్కి చాలా దగ్గరలో ఉంది, ఫిన్లాండ్కి కొంచెం దూరంలో ఉందన్నమాట. అయితే ఈ రెండింటి మధ్యలో ఎక్కడైతే మనకి బాల్టిక్ సీ ఏదైతే ఉందో ఆ బాల్టిక్ సీలో మధ్యలో ఈ అలెండ్ ఐలాండ్స్ అనేది ఉన్నాయన్నమాట. ఈ అలెండ్ ఐలాండ్స్ వాళ్ళు జనరల్గా దాదాపు 6000-7000 సంవత్సరాల నుంచి ఇక్కడ మనుషులు నివసిస్తున్నారు, జీవిస్తున్నారు. కానీ వీళ్ళ మోడర్నైజేషను అండ్ దెన్ వీళ్ళ కల్చరు ఇవన్నీ కూడా మొత్తం స్వీడిష్ కల్చర్తో కలుస్తూ ఉంటాయన్నమాట. అయితే వీళ్ళు రష్యాలో భాగంగా అయిపోయిన తర్వాత ఆ తర్వాత వీళ్ళకి 1917లో ఎప్పుడైతే ఫిన్లాండ్కి ఇండిపెండెన్స్ వచ్చిందో ఫిన్లాండ్కి అలాండ్కి కలిపి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ సమయంలో ఐలాండ్ వాళ్ళు ఏమన్నారంటే మేము ఫిన్లాండ్లో ఉండదలుచుకోలేదు, మాకు వీ వుడ్ లైక్ టు హ్యావ్ ఏ కంట్రీ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ స్వీడన్. ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ 90-95% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ హియర్ దే ఆర్ ఆల్ స్వీడిష్ పీపుల్. సో వీళ్ళది స్వీడిష్ కల్చర్ అండ్ స్వీడిష్ లాంగ్వేజ్ అండ్ దెన్ వీళ్ళందరూ కూడా స్వీడిష్ పీపుల్. అందుకని వీళ్ళు ఫిన్లాండ్లో ఉండడానికి ఇష్టపడలేదన్నమాట. అప్పుడు ఫిన్లాండ్ వాళ్ళకి అవకాశం లేక, సో వాళ్ళపైన ఫోర్స్ చేయలేక వీళ్ళని ఒక అటానమస్ కంట్రీ కింద 1919లో డిక్లేర్ చేయడం జరిగింది. అంటే దాదాపు 100 సంవత్సరాలు దాటిపోయింది. ఇది ఒక అటానమస్ కంట్రీ. అంటే వీళ్ళకి ఇక్కడ సపరేట్ పార్లమెంట్ ఉంది, సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంది, సపరేట్ నేషనల్ ఫ్లాగ్ ఉంది. కాకపోతే వీళ్ళ దేశాన్ని వదులుకోవడం వీళ్ళకి ఫిన్లాండ్ వాళ్ళకి ఇష్టం లేదనమాట. వాళ్ళకున్న అంటే వాళ్ళకి ఈ ఫిన్లాండ్ అనేది ఒక ఐలాండ్ కాదనమాట. సో దీంట్లో ఐలాండ్స్ అనేది చాలా తక్కువ. సో వీళ్ళ భూభాగంలో ఉన్న ఐలాండ్ని వాళ్ళు వదులుకోవడం ఇష్టం లేక వీళ్ళకి అటానమస్ డిక్లరేషన్ అయితే చేశారు. కాకపోతే ఇప్పటికీ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ఫిన్లాండ్ ఓవర్సీస్ టెరిటరీ కింద ఉంది అండ్ ఇప్పటికీ ఫిన్లాండ్ అనే అంటారు. కాకపోతే ఇది సపరేట్గా ఒక దేశంగా ఏర్పడి అండ్ దీనికి సపరేట్గా యూరోపియన్ యూనియన్లో ఒక ఎంట్రీ కూడా ఉందన్నమాట. అందుకే మనం దీన్ని ఒక సపరేట్ కంట్రీ కింద కూడా కన్సిడర్ చేస్తాము. ఇది దీని స్టోరీ. సో చూస్తున్నారు కదా, విన్నారు కదా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఎందుకంటే ఇక్కడ ఉండే ఇప్పటికీ కూడా జనాలు వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, స్వీడిష్ మాట్లాడతారు, ఫినిష్ అనేది చాలా తక్కువగా మాట్లాడతారు. కానీ ఇది భాగంగా ఉందేమో ఫిన్లాండ్ ఓవర్సీస్ టెరిటరీగా. సో దట్ ఈస్ ద వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనమాట. అండ్ ఇక్కడ ఇది బాల్టిక్ సీలో ఉందని చెప్పాను కదా. స్వీడన్కి 3 గంటల్లో వెళ్ళొచ్చు, ఫిన్లాండ్కి ఒక 4 గంటల్లో వెళ్ళొచ్చు ఫెరీలో. అండ్ దెన్ ఎస్టోనియాకు కూడా వీళ్ళ దగ్గర నుంచి ఫెరీస్ ఉన్నాయి అనమాట. ఇవి మల్టిపుల్ ఫెరీస్ ఉన్నాయి అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ ఎయిర్పోర్ట్. మేరీహామ్ ఒక్కటి మాత్రమే ఎయిర్పోర్ట్ ఉంది. సో ఇక్కడ మనం మేరీహామ్ చుట్టుపక్కల ఈ ఐలాండ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ప్రత్యేకతలు ఏమున్నాయి, వాటన్నిటిని చూస్తూ మనం డిస్కస్ చేద్దాం. సో ఈ ఐలాండ్స్కి వచ్చినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. సో దిస్ ఇస్ మై 77th కంట్రీ అండ్ 64వ దేశం ఈ సంవత్సరం. అంటే ఇంకో 36 దేశాలు బాకీ ఉన్నాయి నేను మీకు చూపించడానికి. 100 దేశాలు ఒకే సంవత్సరంలో చూపిస్తాను చెప్పాను. దాంట్లో ఆల్రెడీ 64 చూపించాను, ఇంకా 36 మాత్రమే బాకీ ఉన్నాయి. ఈ మేరీహామ్ అనేది చాలా చాలా చిన్న సిటీ అనమాట. ఆల్దో ఇట్స్ ఎ క్యాపిటల్, ఇట్స్ ఎ వెరీ స్మాల్ టౌన్. మనకి ఇక్కడ ఎక్కడ తిరగాలన్నా కేవలం 20 నిమిషాలు అయిపోతుందంట. ఒక్క టూరింగ్ కంపెనీ కూడా ఇక్కడ అవైలబుల్ లేదు. సో నాకున్న ఏకైక ఆప్షన్ ప్రస్తుతానికైతే ట్యాక్సీ తీసుకున్నా, ఒక హోటల్ రూమ్ కూడా బుక్ చేసుకున్నా. ఇక్కడ వెనకాల కనిపిస్తున్న ఆర్కిపెలాగ్ హోటల్లో రూమ్ తీసుకున్నాను. మనకి నైట్ వరకు టైం ఉంది. అప్పటి వరకు ఏదైనా టూర్ కంపెనీ దొరికేట్టయితే, ఎవరైనా టూర్ గైడ్ దొరికేట్టయితే చూస్తాను, లేదంటే ఒక రెంటల్ కార్ తీసుకొని మనము విల్ గో అక్రాస్. సో ఇక్కడ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ చూద్దాం అండ్ ఈ పర్టికులర్ కంట్రీని మనము ఎక్స్ప్లోర్ చేద్దాము. నాకు తెలిసి దెర్ ఇస్ నో యూట్యూబర్ హ్యాస్ ఎవర్ విజిటెడ్ అలెండ్ ఐలాండ్స్. సో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు విజిట్ అండ్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు ఎక్స్ప్లోర్ అలెండ్ ఐలాండ్స్. సో చూసి ఎంజాయ్ చేయండి. ఆర్కిపెలాగ్ హోటల్ అనేది ఏకైక 4 స్టార్ ప్రాపర్టీ. మిగతా అన్నీ 2 స్టార్ 3 స్టార్ లాగా ఉన్నాయి. అండ్ ఇక్కడ వేరే చిన్న ఎయిర్బిఎన్బి ఏమైనా బుక్ చేయాలంటే కూడా మనకి మధ్యాహ్నం తర్వాతే అవైలబుల్ ఉంటాయి. సో అప్పటి వరకు వెయిట్ చేయడం ఇష్టం లేక ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నాను. ఆ రూమ్ ఎలా ఉందనేది చూద్దాము. ఈ హోటల్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. రూమ్ తీసుకొని ఆ తర్వాత విల్ గెట్ ఇంటు ద రూమ్. 4th ఫ్లోర్లోని ఎలివేటర్లోంచి బయటికి రావడంతోనే ఒక బ్యూటిఫుల్ ఓషన్ వ్యూ కనిపిస్తుంది. ఇదంతా కూడా సిటీ ఆఫ్ మేరీహామ్. చాలా చిన్నది అని చెప్పాను కదా.
మనం ఇక్కడ డౌన్ టౌన్ ఏరియాకి వెళ్ళి విజిట్ ఆల్ అని చెప్పేసి అని ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉందంట, అక్కడికి వెళ్ళి ఎలా ఉందని చూద్దాం. అంతకంటే ముందు మన రూమ్స్ ఎలా ఉన్నాయనేది చూసుకుందాం. సమ్మర్లో ఎక్స్ట్రీమ్ హాట్ ఉంది, ఇటువైపు కూడా మనకు సిటీ కనిపిస్తుంది చూడండి. వింటర్లోనేమో ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది. ఇక్కడ రెండు చాలా ఎక్స్ట్రీమ్సే. ఇది మన రూమ్, బ్యూటిఫుల్గా ఉంది కదా. దట్స్ మీ bedroom with a balcony. అక్కడ రెనోవేషన్ వర్క్ జరుగుతున్నట్టుంది ఆ బిల్డింగ్ది. ఇది మన రూమ్, సూపర్ నీట్, సూపర్ క్లీన్, వెరీ నైస్. ఇది అలెండ్ దేశంలోని హై స్ట్రీట్ ఏరియా. సో ఇక్కడ మనకి visitAllen.com అని చెప్పేసి అని టూరిజం కంపెనీ ఉందంట, వీళ్ళ గవర్నమెంట్ది. అక్కడికి వెళ్ళి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇక్కడ లోకల్లో ఏమేమి చూడొచ్చో అవి తిరగడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. ఇక్కడ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గరకు వచ్చేసాను. సో ఐ హ్యావ్ మెట్ డిడ్రిక్. సో డిడ్రిక్ వర్క్స్ ఫర్ ద visitAllen.com. ఇక్కడే మనకి ఐ హావ్ టేకెన్ సమ్ కపుల్ ఆఫ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఆల్సో. మనకి ఇక్కడ మొత్తం మ్యాప్స్ అన్ని ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చారు. సో దీంట్లో ఇది ప్రాపర్ టూరిస్టిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనమాట, ఆల్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇదేంటంటే ఇట్ ఇస్ సిటీ సెంటర్ ఈజ్ ఓన్లీ లైక్ 1 కిలోమీటర్ వైడ్ అండ్ మ్యాక్సిమం 2 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది. అదే మనం ఎయిర్పోర్ట్ నుంచి చూసుకుంటే 8 to 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇట్స్ ఎ వెరీ స్మాల్ ఐలాండ్. సో మేరీహామ్ అండ్ పక్కన చుట్టుపక్కన ఐలాండ్స్ అన్ని కలిపితే అరౌండ్ 25 to 27,000 పీపుల్ ఉంటారు. అండ్ మిగతా అరకపల్లిజుస్తో కలిపితే అరౌండ్ 30,000 పీపుల్ ఉంటారు, అంతే అనమాట. సో అరౌండ్ 50 నుంచి 60 ఐలాండ్స్లో మాత్రమే జనాలు ఉంటారు. మిగతా అన్నిట్లో అరౌండ్ 6,000+ ఐలాండ్స్. ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్స్. అండ్ ఇప్పుడు మనము వీఆర్ హెడింగ్ టువర్డ్స్ మేరీటైమ్. సో మేరీటైమ్ అనే ఒక ఏరియాకి వెళ్ళి we will explore and then we will start watching what you have there. ఈరోజు మనం చూడబోయే మొట్టమొదటి స్పాట్ ఇదే అలెండ్ ఐలాండ్స్లో. దీన్ని స్యోక్వర్క్ టెరెట్ అని అంటారు. మన ఇంగ్లీష్లో చెప్పాలంటే మేరీటైమ్ క్వార్టర్స్. సో ఇదంతా కూడా మొత్తం అంతా కూడా మనకి మెరీన్ ఏరియా అనమాట. సో ఈ మెరీన్ ఏరియాలో వాళ్ళకు మెరీన్లో వర్క్ చేసే వాళ్ళ కోసం కట్టిన క్వార్టర్స్ ఇవి. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్. అండ్ అక్కడ చూస్తుంటే కూడా మనకి చాలా నీట్గా ఒక డిఫరెంట్ స్ట్రక్చర్లో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక సోనాక్స్ కనిపిస్తుంది. నిన్నటి వీడియోలో చెప్పాను కదా వీళ్ళకి ఫిన్లాండ్ వాళ్ళకి సోనా అంటే ఎంత పిచ్చి అనేది. సో ఇక్కడ కూడా మనకి సోనాక్స్ అనేది ఒక సోనా ఉంది. మనం స్టే చేసిన హోటల్లో కూడా ఒక సోనా బాత్ ఉంది. అది 5 to 7 ఓన్లీ 2 hours మాత్రమే ఓపెన్ చేస్తారంట. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షిప్స్, క్రూజ్ షిప్స్ విచ్ ట్రావెల్ ఫ్రమ్ అలెండ్ ఐలాండ్స్. సో ఇదంతా కూడా మొత్తం మెరీన్ ఏరియా అని చెప్పాను కదా. సో ఈ మెరీన్ ఏరియాలో మనకి అన్ని బోట్స్, షిప్స్ ఇవన్నీ ఆగుతూ ఉంటాయి. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిషింగ్ ఏరియా యాజ్ వెల్ యాజ్ స్టాపింగ్ ఫర్ మరీన్ వ్యూ. అయితే ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే చిన్న చిన్న రోడ్లే, అసలు ఉన్నదే చాలా చిన్న ఐలాండ్, కానీ అయినా కూడా వీళ్ళు ఆ రోడ్స్లో ఓన్లీ వెహికల్స్కి సపరేట్ లైన్ అండ్ దెన్ సైకిల్ అలాంగ్ విత్ మనకి పెడెస్ట్రియన్ కోసం సపరేట్ లైన్ ఇచ్చారు. సో మనకి సైకిల్స్ వాళ్ళు వెళ్ళే వాళ్ళకి ఎప్పుడు కూడా మనకి ఇబ్బంది లేకుండా ఇంత చిన్న ఐలాండ్లో కూడా ఇంత బాగా నీట్గా మెయింటైన్ చేయడం సూపర్బ్గా అనిపిస్తుంది. సో ఫిన్లాండ్ ఈజ్ నోన్ ఫర్ బీయింగ్ ద క్లీనెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అండ్ ఇది ఫిన్లాండ్లో పొలిటికల్లీ ఇది భాగం. అండ్ స్వీడిష్ వాళ్ళు ఇక్కడ ఉంటారు. అండ్ అలాండ్ ఈజ్ ఏ ఆటోనమస్ రీజియన్. సో ఇట్స్ ఎ వెరీ యూనిక్ కాంబినేషన్. అండ్ వీళ్ళు కూడా ఫిన్లాండ్ లాగానే బ్యూటిఫుల్ వాటర్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, మంచి వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. అండ్ బోల్డ్ అన్ని ఐలాండ్స్ ఉన్నాయి. అండ్ దీన్ని చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అది నాకు బాగా నచ్చింది. క్రూజ్ షిప్ అనేది ఏదైతే కనిపిస్తుందో ఇది ఒక ఓల్డ్ జేమ్స్ బాండ్ మూవీలో ఉందంట. ఇక్కడికి తీసుకొచ్చి పార్క్ చేసి కొన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు దాన్ని కదల్చట్లేదు. ఇది ఇలాగే ఇక్కడే ఉంచేశారు. సో దీన్ని ఇక్కడ హౌస్ బోట్ లాగా రెంట్కి ఇస్తూ ఉంటారు.
పైన కూడా మీరు నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఐలాండ్ ఐలాండ్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ బోటింగ్ ఫిషింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ స్పాట్ని యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఇట్ లుక్స్ సో నైస్. ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇది ఇంకా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అంటే చాలా సంవత్సరాల నుంచి ఆపరేషనల్లో లేకపోయినా సరే ఒక హౌస్ బోట్ లాగా తయారు చేసి పెట్టడం అనేది బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడే ఒక ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. సో దే ఓన్ దిస్ ప్రైవేట్ బోట్. వాళ్ళు ఫిషింగ్ కోసం వ్యూయింగ్ కోసం యూజ్ చేస్తుంటారు అనమాట. సో ఇక్కడ మనకి మల్టిపుల్ బోట్స్ కనిపిస్తున్నాయి కదా. సో అలా వీళ్ళది పర్సనల్ బోట్ అనమాట ఇది. సో వీళ్ళు ఇప్పుడే ఫిషింగ్ చేసుకొని వాళ్ళు ట్రావెల్ చేసి మొత్తం సముద్రంలో తిరిగేసి వస్తున్నారంట. సో ఇలా మల్టిపుల్ బోట్స్ అనేది ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి చూడండి. ఇదంతా కూడా మనకి మరీన్ ఏరియా అనమాట. స్యోక్ వర్క్ టెరెట్ అంటే మెరిటైమ్ క్వార్టర్స్ అనమాట. సో ఇక్కడ మీకు ఒక పిరమిడ్ షేప్లో ఒక లవ్ షేప్లో ఇక్కడ పెట్టారు. సో దిస్ ఇస్ మోర్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ మరీన్ లొకేషన్ ఆఫ్ ఐలాండ్ ఐలాండ్స్ అనమాట. సో ఐలాండ్ ఐలాండ్స్కి వచ్చాము అనే ఒక రిప్రజెంటేషన్ కోసం ఇక్కడ వీళ్ళు మరీన్ ఏరియాలో ఈ పర్టికులర్ పిరమిడ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ దిస్ హెస్ బికమ్ ఏ ల్యాండ్ మార్క్ ఫర్ ఐలాండ్. ఇక్కడ మీరు చూస్తుందంతా కూడా వుడెన్ స్ట్రక్చర్లో హార్ట్ షేప్ ఒకటి, దాని తర్వాత ఇక్కడ ఒక పిరమిడ్ షేప్ ఒకటి, ఇవి రెండు కూడా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఐలాండ్కి గుర్తుగా అనమాట. సో దిస్ హెస్ బికమ్ ఏ హిస్టారికల్ ల్యాండ్ మార్క్ నా. అండ్ ఆల్సో ఇక్కడ మనకు పియర్ ఉంది. అండ్ అంతా కూడా కాకుండా ఇక్కడ కొన్ని హౌసెస్ కూడా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసి పెట్టారనమాట. సో ఇక్కడ జాలర్ల కోసం, విజిటర్స్ కోసం, ప్లస్ ఇక్కడ సేదతీరి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళ కోసం ఇలా మల్టిపుల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ అంతేకాకుండా ఇంకా కొంచెం చివర్లో చూస్తే మీరు అక్కడ ఒడ్డు పైన కొన్ని హౌస్ బోట్స్ కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాటిలో స్టే చేయడానికి ప్లస్ అంతేకాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని ట్రాన్స్పోర్ట్ చేసుకొని బయలుదేరడానికి వీలుగా వాళ్ళు ఆ ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట. బ్యూటిఫుల్గా ఉంది కదా, అసలు అమేజింగ్ లొకేషన్. ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఇంత హ్యూజ్ ఐస్ క్రీమ్ ఇచ్చారు. 520 అంటే దాదాపు 500 రూపాయలు. 500 రూపాయలకి మనకి వాఫిల్లో వనీలా ఐస్ క్రీమ్. సో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా కొత్త డిఫరెంట్గా ట్రై చేయను. నాకు ఇష్టమైన వ్యానిలా లేదంటే బటర్ స్కాచ్ మాత్రమే ట్రై చేస్తూ ఉంటాను. సో కొంతమంది నాకు సబ్స్క్రైబర్స్ అడిగారు, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ రేట్స్ చెప్పండి, మేము కూడా ప్లాన్ చేసేటప్పుడు అర్థమవుతుంది అన్నారు. అందుకోసం ఇప్పటి నుంచి ప్రైసెస్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని ఫ్యాబులస్ డ్రోన్ షాట్స్ తీసుకున్నా. సో ఇక్కడ పీపుల్ అయితే చాలా సపోర్టివ్, ఎవ్వరు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ప్లస్ అంతేకాకుండా చాలా ప్రశాంతంగా ఉంది. ఉన్నదే 25,000 మంది మొత్తం జనాభా ఈ ఐలాండ్ మొత్తంలో, ఇంత పెద్ద ఐలాండ్స్లో. అఫ్కోర్స్ ఐలాండ్ విడ్త్ పెద్దదే కానీ సైజ్ పెద్దదే కానీ కాకపోతే ఉండే జనాభా తక్కువ. ప్లస్ అంతేకాకుండా అక్కడక్కడ జనాలు ఉంటారు కాబట్టి వీళ్ళందరూ చాలా ఫ్రెండ్లీ పీపుల్. మంచిగా అనిపించింది. చాలా మంచి డ్రోన్ షాట్స్ వచ్చాయి, అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి.
మనం ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ అయిన లీలా హాల్మెన్ సిటీ పార్క్ వైపు వెళ్తున్నాము. ఇదే లీలా హాల్మెన్కి వెళ్ళే దారి. అదొక సపరేట్ ఐలాండ్లో ఉంది. సో ఇదంతా కూడా ఒక సిటీ కౌన్సిల్ పార్క్ అనమాట. మనకి సపరేట్ ఐలాండ్లో ఈ పార్క్ కట్టారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. చెట్ల రిఫ్లెక్షన్స్ అనేవి మనకి ఆ ఒక ఇల్లు ఉంటే ఆ ఇంటి రిఫ్లెక్షను, ఆ బ్రిడ్జ్ ఉంటే బ్రిడ్జ్ రిఫ్లెక్షను, ఇవన్నీ వాటర్లో ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి. ఈ అలండ్ ఐలాండ్స్ అనేది పిక్చరస్క్ బ్యూటీ, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం చిన్న ఐలాండ్స్ అయినా సరే ఎంత అమేజింగ్ ఉందో. ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉందో. సో వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పారు ఇక్కడికి వెళ్ళండి అని, అందుకే వచ్చాను. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ రిఫ్లెక్షన్స్ వాటర్లో అయితే అద్భుత, అత్యద్భుత. ఇది యాక్చువల్గా నేను నా లైఫ్లో నా కల్లో కూడా ఊహించలేదు ఒక ఐలాండ్లో నడుచుకుంటూ తిరుగుతానని, ఆ నడుచుకుంటూ కూడా ఎంత ఎంజాయ్ చేస్తానని చెప్పేసి మొత్తం ఐలాండ్ మొత్తం చుట్టే వచ్చి మనం నడుచుకుంటూ. సో ఇది ఇంకొక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పాట్. ఇక్కడ కూడా వీలైతే మన ఏదైనా మంచి డ్రోన్ షాట్స్ తీసుకొని ఇంక్లూడ్ చేస్తా. ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్? నాకైతే అద్భుతంగా అనిపిస్తుంది. వన్స్ అగైన్ రిఫ్లెక్షన్స్ చూస్తుంటే అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కూడా మనకు లాక్స్ అనేది వేశారు. సో ఈ ఫిన్లాండ్లో వీళ్ళకి ఆచారం అనేది బాగా గట్టిగా ఫాలో అవుతున్నట్టున్నారు. ఏ బ్రిడ్జ్ కనబడితే ఆ బ్రిడ్జ్ దగ్గర ఇక్కడ ఒక జంటలు వచ్చి వాళ్ళు పెళ్ళైన తర్వాత ఇలా లాక్ అనేది వాళ్ళు చుట్టేసి దాని కీ అనేది పడేస్తారనమాట నీళ్ళల్లో. సో ఈ లాక్ ఎలా అయితే ఈ బ్రిడ్జ్తో ముడిపడిపోయిందో వాళ్ళ బంధం కూడా అలా ముడిపడాలి అనే ఒక ఉద్దేశంతో అలా చేస్తారంట. సో వీళ్ళ ఆచారాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. సూపర్. వావ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా ఇక్కడ స్వాన్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. హ్యూజ్ స్వాన్స్, అసలు ఇంత పెద్ద స్వాన్స్ నేను ఎప్పుడు చూడలేదు. సో కొంచెం చిన్నవి చూసాను కానీ ఇంత పెద్ద ఎప్పుడు చూడలేదు. అవి కూడా వాటి రిఫ్లెక్షన్స్ వాటర్లో పడుతుంటే ఎంత క్యూట్గా చూడముచ్చటగా ఉన్నాయి కదా. అసలు ఈ దేశం ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం చూడటానికి అన్నీ ప్రాపర్ ల్యాండ్స్కేపింగ్ ప్లస్ వాటర్. ఇక్కడ వీళ్ళు మెయింటైన్ చేస్తున్న తీరు అద్భుతం. వీటిని ట్రంపెటర్ స్వాన్స్ అంటారు అనమాట. సో ఈ బాతులు చాలా పెద్దగా ఉన్నాయి, వైట్ కలర్లో భలే మెరిసిపోతున్నాయి. వీటిని వీడియో తీస్తుంటే మేము కూడా ఉన్నాము ఇక్కడ. వాటిని మాత్రమే కాదన్నట్టు ఇంకో బ్లాక్ కలర్ స్వాన్స్ కూడా వచ్చాయి. ఇవి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. సో నేచర్కి, ప్రకృతికి దగ్గరలో ఉండేసరికి వీళ్ళు ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా, ఎంత సంతోషంగా, ఉత్సాహంగా వాటి జీవనం అవి కొనసాగిస్తున్నాయో చూస్తుంటే భలే అనిపిస్తుంది. ఎంతసేపు చూసినా తన తీరట్లా. ఇంకా కొన్ని స్వాన్స్ అటు చెట్ల చాటుకెళ్ళిపోయాయి. ఈ రెండు మాత్రం వైట్ కలర్లో భలే సూపర్గా ఉన్నాయి. అబ్బా ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. నాకెందుకో ఈ ప్రకృతికి సంబంధించిన ఏవైనా జంతువులు కానీ లేదా పక్షులు కానీ కనబడితే నేను చాలా రిలేట్ అయిపోతా వాటికి. నేను చాలా కనెక్ట్ అయిపోతా. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ప్యూర్ వెజిటేరియన్ కూడా కాబట్టి ఎలాంటి హాని కూడా చేయను నేను ఎలాంటి వాటికి కూడా. సో మాంసాహారం కూడా ముట్టను కాబట్టి నాకెందుకో ఈ ప్రకృతికి సంబంధించిన ఎలాంటి జంతువుల్ని చూసినా, పక్షుల్ని చూసినా చాలా కనెక్ట్ అయిపోతా. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నేను వాటి దగ్గరికి వెళ్ళి జస్ట్ దూరం నుంచి ఫొటోస్ తీసుకుందామని చూస్తుంటే కూడా కర్ర అంటున్నాయి. అసలు మా సామ్రాజ్యంలోకి నువ్వు ఎందుకు అడుగు పెడుతున్నావు అన్నట్టు అంటున్నాయి. అసలు ఇవి వాటి సామ్రాజ్యంలో కాబట్టి చాలా హ్యాపీగా బతికేస్తున్నాయి. బ్యూటిఫుల్ ఉన్నాయి. అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసా. ఎందుకంటే ఎంతసేపు చూసినా తనవి తీరట్లేదు. మళ్ళీ నెక్స్ట్ ప్లేసెస్ కూడా చూసుకోవాలి కాబట్టి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసా. ఇక్కడ ఇంకా పార్క్ని మళ్ళీ మనము ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదంతా కూడా పబ్లిక్ యూస్ కోసం కట్టబడిన పార్క్ కమ్ బీచ్ అన్నమాట.
సో ఇక్కడ మీరు చూసుకుంటే క్లియర్గా నో డైవింగ్ అని రాస్తుంది. సో ఇక్కడ మెయిన్ ఈ పియర్ ఏంటంటే ఇక్కడ బోట్ ఎక్కడానికి, బోటింగ్కి వెళ్ళడానికి ప్లస్ ఫిషింగ్ చేసే వాళ్ళకి ఈ పర్టికులర్ పియర్ అనేది బాగా యూస్ఫుల్ అనమాట. నేను చూసుకుంటే మనకి ఎంటైర్ సిటీ ఆఫ్ మేరిహమ్ ఐలాండ్స్ మొత్తం కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఒక సపరేట్ ఐలాండ్కి ఒక బ్రిడ్జ్ చేసుకొని కనెక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి అక్కడ విండ్ మిల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా సిటీ కౌన్సిల్ పార్క్ అండ్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. ఎంత భలే ఉంది కదా, చాలా నీట్గా, చాలా క్లీన్గా, చాలా బాగుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ వాళ్ళు ప్రజల కోసం, వాళ్ళు జనాలు యూస్ చేయడం కోసం కట్టినది. ఇది ఒక పార్క్ అనమాట. అద్భుతంగా ఉంది. ఇక్కడ నేచర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మనకి సమ్మర్ టైం ఎండ్ ఉన్నప్పుడు మాత్రమే వేడి, ఎండ లేకపోతే చలి ఉంటుంది. సో నార్మల్ వింటర్ టైంలో ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది. కానీ మనం సమ్మర్ టైంలో పర్ఫెక్ట్ టైంలో వచ్చాము. పర్ఫెక్ట్ టైంలో మనం ఐలాండ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనము డ్రోన్ ఎగరేసి సో ఈ వ్యూ ఎలా ఉందనేది చూసుకుందాం. సో గాలి అయితే చాలా హెవీగా వస్తుంది, అందుకని మనం దాన్ని పైకి ముందు వైపు పంపించేస్తే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ ఐలాండ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. నేను చెప్పాను కదా, పొలిటికలీ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఫిన్లాండ్, బట్ ఇట్ ఈస్ జియోగ్రఫికలీ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు స్వీడన్ అండ్ పక్కనే రష్యా కూడా ఉంది, పొంచి ఉంది ఎట్లాగో. ఇక్కడ మనకి సిసిలియా అని చెప్పేసి ఒక లోకల్ పర్సన్ కలిశారు. సో తను ఏషియాలో చాలా సంవత్సరాల పాటు వాళ్ళ ఎక్స్ హస్బెండ్తో ఉండేదంట. సో తనతో కూర్చొని ఇక్కడ లోకల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం మాట్లాడదాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు సిసిలియా ఇస్ విత్ అస్. So Cecilia is local islands person. So Cecilia, you have seen a lot of things. Yeah. So you also speak Swedish, Yes. but you are part of Finland, Yes. and you feel happy to be part of Finland Yes. right now. Why? When I grew up, since this island we speak Swedish.